వచ్చారే హట్సాయ్ మళ్ళీ వచ్చాడు మన బిజినెస్ మ్యాన్. ముందుకు 2 ఏళ్ళు బ్యాక్ రిలీజ్ అయిపోయింది సినిమా, అయినా కూడా ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తున్నా కానీ మన ఫ్యాన్స్ చూస్తే మీకు బుకింగ్స్ కానీ చూస్తే అలాగే ఉన్నాయన్నమాట. సో రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేసింది మహేష్ అన్న. సో అటువంటి మహేష్ అన్న బిజినెస్ మ్యాన్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమా అనమాట. సో బిజినెస్ మ్యాన్ అనేది ఆయన కెరీర్లో అండ్ అలాగే పూరి జగన్నాథ్ కెరీర్లో కానీ తమన్ గారి కెరీర్లో కానీ చాలామందికి మంచి అంటే సో మంచి ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు బిజినెస్ మ్యాన్ అనేది. సో ఈ సినిమాలో మెయిన్ డైలాగ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్, అంటే దాని గురించి చాలా మాట్లాడుకోవచ్చు. అంటే సినిమా కోసం డైలాగ్స్ రాస్తారు మామూలుగా. సో డైలాగ్స్తో సినిమా ఆడింది అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే బిజినెస్ మ్యాన్. అంత ఇంపాక్ట్ ఉండిందనమాట డైలాగ్స్కి, అది బిజినెస్ మ్యాన్. అండ్ ఇంకొకటి మన తమనన్న మ్యూజిక్. సో ప్రతి ఒక్క పాట కూడా కొత్తగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఆ బీజిఎం కానీ ఆ ప్రజెంటేషన్ కానీ అసలు ముంబైని అంత కలర్ఫుల్గా అండ్ అలాగే వైలెంట్గా అన్ని విధాలా చూపించారనమాట. ముంబై బ్యాక్డ్రాప్ మీద వచ్చిన సినిమాల్లో ద బెస్ట్ అని చెప్పొచ్చు మన తెలుగులో. అలాంటి బిజినెస్ మ్యాన్ రిలీజ్ అవుతుంది. 2 నెలల బ్యాక్ కూడా మనం వీడియో పెట్టాము. సో రిలీజ్ అప్పుడు అలాగే ఉంది రెస్పాన్స్. సో ఇప్పుడు కూడా అలాగే ఉండబోతుంది. అండ్ ఈ మంత్ November 29th సాటర్డే అయితే రిలీజ్ అవుతుంది సినిమా. సో రిలీజ్ డెఫినెట్లీ మీ థియేటర్స్లో బుక్ మై షో డిస్ట్రిక్ట్ యాప్లో చెక్ చేసుకోండి, మీ ఊరిలో బుక్ చేసుకొని మేము కూడా మళ్ళీ దాని గురించి టాక్ తీసుకుంటాము ఆ రోజు. అండ్ అలాగే కొత్తగా వచ్చిన మన వారణాసి గురించి కూడా మాట్లాడతారు మన ఆడియన్స్. సో ప్రతి ఒక్కటి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అలాగే స్టేట్ టు మదనపల్లి మస్తీ ఇలాంటి మూవీ అప్డేట్స్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ప్లేస్, ఏపీ అండ్ తెలంగాణ కాకుండా ప్రతి ఒక్క చోట్ల మూవీ అప్డేట్స్కి డెఫినెట్లీ మదనపల్లి మస్తీ ఫాలో అయితే సో విల్ గెట్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.